హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాద్రిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే, ఇంట్లో మనకి ఏమీ లేవే అనుకోండి, ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా తయారు చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మన ఇంట్లో ఎగ్స్ ఉంటాయి కదండి, ఒక 4 కోడిగుడ్లని ఇలాగా వెడల్పాటి గిన్నెని తీసుకొని అరవంతు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకొని కోడిగుడ్లు మునిగేదాకా ఇలాగా పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుడ్లను మొత్తాన్ని కూడా మనం ఉడకపెట్టుకుందాము. తర్వాత ఎగ్ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి లోపల ఉన్న ఎల్లోని అలాగే బయట ఉన్న వైట్ని రెండింటినీ కూడా సపరేట్ చేసేసేయండి. ఇలాగా సపరేట్ చేసి అన్నిటినీ కూడా ఒక పక్కన ఉంచుకుందాము. చాలా టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఈ రెసిపీ అనేది తయారైపోతుందండి. అన్నంలోకైనా వేడి వేడి దోశల్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ వైట్స్ ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకోండి. ఇలాగ కట్ చేయటం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదండి, ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగా మొత్తాన్ని కూడా ఒకటేసారి కట్ చేసుకొని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న బాండిం పెట్టుకోండి. దాంట్లోకి ఒక 3 స్పూన్లు నూనెని అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర అలాగే పావు స్పూను పచ్చిశనగపప్పు, మినప్పప్పుని వేసుకొని అలాగే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని, ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసి ఇదంతా కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడుగ్గా తరుక్కోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగ మొత్తం అంతా కూడా దాదాపుగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఎగ్ ఎల్లోస్ని పక్కన పెట్టేసి ఓన్లీ వైట్స్ వరకు మాత్రమే దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్ వైట్స్ అన్నీ కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకొని కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఎగ్ లైట్గా కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను ఉప్పుని, 1/2 స్పూను కారాన్ని అలాగే 1/2 స్పూను ధనియాల పొడిని, 1/2 స్పూను జీలకర్ర పొడిని వేసుకోండి. ఈ పొడులన్నీ వేయటం వల్ల మనకి అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. పెద్దగా మసాలాలు కూడా మనం దీంట్లోకి వాడట్లేదు. ఇప్పుడు ఇంకొకసారి ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. చూసారా అండి, చిటిక వేసేలోపే మనకి కర్రీ తయారైపోయింది. ఇప్పుడు చివరిగా మనం పక్కన పెట్టుకున్న ఈ ఎల్లోలు ఉన్నాయి కదండి, ఈ ఎల్లోలు మొత్తాన్ని కూడా మొత్తం అన్నిట్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లోలు ముందుగానే వేస్తే కూర అంతా కూడా కలిసిపోయిద్దండి, అందుకని నేను సపరేట్గా పక్కన పెట్టాను. ఈ ఎగ్ కర్రీతో పాటుగా మనం ఆలు పరోటాలు తయారు చేసుకున్నామే అనుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలు పరోటాలని కూడా చాలా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. వెడల్పాటి బౌల్ని తీసుకోండి. దీంట్లోకి 2 కప్పుల గోధుమ పిండిని, 1/2 స్పూన్ ఉప్పుని అలాగే ఒక 2 స్పూన్లు నూనెని యాడ్ చేసుకోండి. పిండిలోకి ఈ ఉప్పు నూనె అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటేసారి ఎక్కువగా నీళ్ళని వేయకుండా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ప్రెస్ చేస్తూ కలపండి. ఇక్కడ మనం 2 కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 1 కప్పు కన్నా కొంచెం తక్కువే వాటర్ అనేవి పడతాయి. ఒకటేసారి ఎక్కువగా నీళ్ళని వేసుకుంటే పిండి అనేది కలవదండి. అలాగే టేస్ట్ కూడా పరోటాలు అంత బాగోవు, మెత్తగా కూడా రావు. మనం ఎంతైతే బాగా ప్రెస్ చేస్తూ కలుపుతామో పిండి అంత బాగా వస్తుంది. 1 కప్పు కన్నా నాకు కొంచెం నీళ్ళు ఇంకా మిగిలినాయండి, అది మీ పిండిని బట్టి డిపెండ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 1 స్పూను నూనెను వేసి ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఓ పక్కన ఉంచుకుందాము. ఈ పరోటాలని మనం అప్పటికప్పుడైనా తయారు చేసేసుకోవచ్చండి. కాకపోతే దీంట్లోకి మనం ఇప్పుడు ఆలు స్టఫింగ్ని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ముందుగానే ఉడకపెట్టిన ఒక 3 బంగాళదుంపల్ని ఇలాగ చక్కగా తురిమి పక్కన పెట్టుకున్నానండి, ఉండలు అనేవి ఎక్కడా లేకుండా. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఉప్పుని అలాగే 1/2 స్పూను కారాన్ని, 1/2 స్పూను వాముని అలాగే పావు స్పూను నల్ల మిరియాల పొడిని అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు
దీంట్లోకి మనం ఒక 3 పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక 2 రెమ్మలు కొత్తిమీర ఆకుని ఇలాగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఫ్రెష్గా దంచిన ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పొటాటో మిశ్రమం అంటే ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని కూడా ఓ పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఈ పిండి ముద్దలో నుంచి మనం ఒక చిన్న బాల్ సైజ్ అంతా ఉండని తీసుకుందాము. కొంచెం పొడి గోధుమ పిండిని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలాగ చిన్న చపాతీ లాగా తయారు చేసుకోవాలి. మరీ పెద్దది కాదండి. ఇలాగ చిన్న చపాతీని తయారు చేసుకొని దీంట్లోకి సగం మనం ఎంతైతే పిండిని తీసుకుంటామో దాంట్లో సగ భాగం మనం ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ జిగ్జాగ్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఉంటే దాన్ని తీసేసేయండి. తర్వాత బయటికి పిండి అనేది రాకుండా నీట్గా క్లోజ్ చేసుకొని కొంచెం పొడి గోధుమ పిండిని మళ్ళీ పైన చల్లించుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ చక్కగా రౌండ్గా అన్ని వైపులకి తిప్పుకుంటూ మీరు ఈ చపాతీని పాముకోండి. అప్పుడు మీకు కర్రీ అనేది ఎక్కడా కూడా బయటికి రాదు, పర్ఫెక్ట్గా లోపలే ఉంటుంది. చూసారా, మనకి పర్ఫెక్ట్గా ఆలు పరాటాలు అయితే వచ్చేసాయి. తర్వాత స్టవ్ మీద ఇలాగా వెడల్పాటి పెనాన్ని పెట్టుకోండి. పెనం మాత్రం కొంచెం వేడయ్యేలాగా చూసుకోండి. అలాగని మరీ వేడిగా అవ్వాల్సిన అవసరం లేదు. మీడియం వేడిలో ఉన్నప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ పరాటాని ఒకవైపు 1 నిమిషం పాటు కాలనిచ్చాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. పైన ఉన్న పచ్చి మొత్తం పోవాలండి. ఇలాగా పచ్చంతా పోయాక ఇప్పుడు దీని మీదకి మనం నూనెని కానీ లేదా వెన్నపూసని కానీ నేతితో కానీ ఈ పరాటాలని కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడైతే నేతితో కాలుస్తున్నానండి. చూసారా మనకి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. అలాగే తినేటప్పుడు కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీని కాంబినేషన్గా మీరు ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా ఈ ఎగ్ పొరట్ని, ఆ ఎగ్ కర్రీని కూడా తయారు చేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? ఈ పరాటాలు అయితే మీరు అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటాయి. చూసారా అండి ఎంత బాగా పొంగుతుందో మనకి పరాటా అయితే. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగే మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ కూడా ఒకటేసారి రెడీ చేసుకుందాము. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.